హైవేర్స్ టీడీపీకి సంబంధించి మెంబర్షిప్ అన్నట్టుగా టీడీపీలో చాలామంది జాయిన్ అయ్యారు. ఎవర్రా వీళ్ళు ఏంటంటే ఇప్పుడు రవితేజ అనబడే వ్యక్తి ప్లకార్డు పట్టుకొని 2029లో వైసీపీ అధికారంలోకి రాగానే గంగమ్మ జాతరలో ఏటతలాలు నరికినట్టు రప్ప నరికేస్తాం కొడకలారని చెప్పేసి ఒక ప్లకార్డు పట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ ర్యాలీ సత్తెనపల్లి రెంటపాళ్ళ మొత్తం వైరల్ అయింది. అతను అదుపులోకి తీసుకున్నారు. క్రాస్ చెక్ చేస్తే తెలిసింది ఏంటి, అతని టీడీపీ సభ్యత్వం ఉంది. ఎలా ఏంట్రా అంటే 2024లో కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీడీపీ సభ్యత్వం అని చెప్పేసి ప్రాసెస్ నడిచింది కదా, అప్పుడు అత్యధికంగా టీడీపీ సభ్యత్వం నమోదు కావాలని బలవంతంగా వాళ్ళకి వీళ్ళకి తెలిసిన వాళ్ళ చేత కూడా నమోదు చేయించారు. ఎందుకంటే అరే నా తరఫున నిన్ను నమోదు చేయించాలి సభ్యత్వాలు, ఏం పర్లేదులే నేను నీ డబ్బులు కడతాయి అని వైసీపీ చేత కూడా ఇక్కడ నోట్ చేయించారు. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నిజమైనటువంటి కార్యకర్తలకి టీడీపీ వచ్చేసి అండగా ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అనుకున్నారు, లోకేష్ అనుకున్నారు. అందుకే ఇన్సూరెన్స్ 5 లక్షలు అన్నారు, సహజ మరణమైన యాక్సిడెంట్ల మరణమైన దానికి తగ్గట్టు వాళ్ళు పరిహారం అన్నారు. అండ్ ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా హెల్త్ బాగోపోయినా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆసుపత్రిలో జాయిన్ చేయడం కావచ్చు, హెల్ప్ చేయడం ఇలా అన్నారు. తీరా ఇప్పుడు ఈ టీడీపీ వాళ్ళని నరుగుతా అని చెప్పేసి అంటున్నవారు టీడీపీ సభ్యులుగా ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి? డూప్లికేట్ సభ్యత్వాలు కాదా, లేదంటే నకిలీ సభ్యత్వాలు కాదా, లేదంటే బలవంతంగా సభ్యత్వాలు ఇప్పించడం కాదా? విషయం ఏంటంటే ఈ రవితేజ వాళ్ళ నాన్న వీళ్ళ ఫ్యామిలీ మొదటి నుంచి కాంగ్రెస్ అంట, ఆ తర్వాత వైసీపీ అంట. ఇక మన రీసెంట్గా టీడీపీలో జాయిన్ అయ్యారంట. కానీ రవితేజ జాయిన్ అవ్వాలి, వాళ్ళ నాన్న జాయిన్ అయ్యాడు. వాళ్ళ నాన్న సభ్యత్వం తీసుకుంటూ వాళ్ళ కొడుకు కూడా చేయించున్నాడు. ఎందుకు? భార్య పిల్లలు ఉన్నారు, ఈడని జులాగే తిరుగుతున్నాడు యాదవా, ఎప్పుడు ఎలా పోతాడో తెలియదు, చస్తే డబ్బులని వస్తాయి కదా అని చెప్పేసి. సో ఇప్పుడు నేను చెప్పేది అదే, ఇప్పటికైనా టీడీపీ వాళ్ళు ఎవరైతే సభ్యులుగా నమోదై ఉన్నారో ఓలల్లో ఉంటారు కదా, ఇంటింటికి వెళ్ళి అబ్బాయిని సభ్యుడిగా నమోదయ్యావు కదా, ఏంటి అబ్బాయి నీ కథ ఏంటని చెక్ చేసుకొని టీడీపీలు అయితే ఉంచడం, వేరే వాళ్ళు కానీ అయితే సభ్యత తీసి రద్దు చేయడం. అదర్వైజ్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, టీడీపీ వాళ్ళే ప్లకార్డులు పట్టుకొని వచ్చి మన మీద బురదలని చూస్తున్నారు అని వాళ్ళు కలరింగ్ ఇస్తున్నారు. ఈ జగన్ వచ్చేసి రప్ప నరికేస్తాడు, ఎవరు నీ టీడీపీ వాళ్ళే కదా నరకనే అని చెప్పేసి అన్నాడా. ఇప్పుడు వాళ్ళ వైసీపీ ప్రచారం చేపిస్తున్నారు. ఏమని? పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చాడు కదా, ఇంకోసారి ఎవడైనా రప్ప నరికేస్తుంటే తాట తీసి ఆరేస్తాం రా బాబు అన్నాడు. రౌడ్ షీట్ ఓపెన్ చేస్తామన్నాడు. సినిమాల్లో డైలాగులు పట్టుకొచ్చి మీరు ఇక్కడ నిజం చేస్తామనుకుంటారా? మీరు ఏమనుకున్నారా? మీరు పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చాడు, సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు, స్ట్రైట్ వార్నింగ్ అనమాట. ఒక రకం జగన్ కానీ వైసీపీ వాళ్ళకి కానీ సినిమాల్లో డైలాగుల వరకే పరిమితం, బయటకు వచ్చాక దాన్ని నిజం చేద్దాం చూస్తే తాట తీసి ఆరేస్తాం, పోలీసులు ఫుల్ పవర్స్ ఇచ్చాం, ఇప్పుడు అంటారు ఎవడంటాడని చెప్పేసి అనేసాడు. సో ఈ మూమెంట్లో వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏం చేశారు, ఇంకా వద్దురబాబు తేడా కొట్టిట్టుందని ఈ రవితేజ వచ్చేసి టీడీపీ మావోడు కాదు, ఆ ర్యాలీకి వాడే కావాలని వచ్చాడు, ఎవడు రమ్మలేదు వాడిని, టీడీపీ మీద బురజలుతుంది అంటున్నాడు. మరి ఇప్పుడు జగన్ ఏం కవర్ చేసుకుంటాడు? మరి అభిమానస్తుడై ఈయన పట్ల వైసీపీలో జాయిన్ అయ్యి రేపు టీడీపీ అధికారం కోల్పోతే వైసీపీ అధికారానికి వస్తే టీడీపీ తలను నరికేస్తున్నాడు. మంచిదే కదా? ఇది ఈ జగన్ యొక్క రాక్షసత్వం. ప్రపంచంలో ఎంత వరస్ట్గా ఉన్నటువంటి పొలిటీషియన్ ఇలా అంటాడు? అసలు రేపు అధికారానికి తలను నరుగుతాం అసలు ఎవడన్నా అంటాడా? అన్నాడు, జగన్ అన్నాడు. అందుకే పవన్ కళ్యాణ్ స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చాడు, స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు, తాట తీసి ఆరేస్తానని అన్నాడు. సో వీడికి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? సభ్యత్వాల పేరుతో ఎవరిని పెడితే వాడిని జాయిన్ చేసుకుంటే తర్వాత పోయి మీ పరువేరా నాయన. ఇప్పటికన్నా రాజకీయ పార్టీల వాళ్ళు ఆ సభ్యత్వాలు నిజమెంత అబద్ధం ఎంత ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని ఫిల్టర్ చేసుకోండి.